హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వెర్బ్స్లో చెప్పుకోవడం జరిగింది. వెర్బ్ యొక్క ఫార్మ్స్ రాసే విధానాన్ని బట్టి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అని రెండు రకాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఒక సెంటెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ని బట్టి వెర్బ్ అనేది రెండు రకాలు, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ట్రాన్సిటివ్ వెర్బ్ని తెలుగులో సకర్మక క్రియ, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ని అకర్మక క్రియ అని అంటాం. సో ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే విచ్ వెర్బ్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు గివ్ ద కంప్లీట్ మీనింగ్. అంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఆ వెర్బ్కి ఆబ్జెక్ట్ తప్పనిసరిగా అవసరము. అటువంటి వెర్బల్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఏ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్. అలాగే విచ్ వెర్బ్ డస్ నాట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఆబ్జెక్ట్ ఉండవసరం లేదు. ఆబ్జెక్ట్ లేకపోయినా ఆ సెంటెన్స్ మీనింగ్ ఇస్తుంది. ఆ విధంగా ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉండదో ఆ వెర్బ్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ రిసీవర్, ఒక పని యొక్క రిసీవర్. డూయర్ అయితే సబ్జెక్ట్, పని చేసేవాడు సబ్జెక్ట్, దాని యొక్క రిసీవర్ ఎవరంటే ఆబ్జెక్ట్. ఓకేనా? అయితే ఒక సెంటెన్స్ చూసిన వెంటనే అది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివ్ ఎలాగా ఐడెంటిఫై చేస్తామంటే వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించిన, హూమ్ అని ప్రశ్నించిన, వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించిన, హూమ్ అని ప్రశ్నించిన దాని యొక్క సమాధానము ఆ సెంటెన్స్లో ఉంటే అది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఉంది అంటే వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుద్ది. ఓకేనా? వెర్బ్ తర్వాత వాట్, వెర్బ్ తర్వాత హూమ్ అని ప్రశ్నించిన రెండింటిలో ఏదో దాని క్వశ్చన్కి మాకు ఆన్సర్ కానీ ఆ సెంటెన్స్లో ఉంటే ఆబ్జెక్ట్ అని అర్థం. ఆ ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుద్ది. ఒకవేళ వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నించినప్పుడు ఆ సెంటెన్స్లో ఆన్సర్ లేకపోతే ఆబ్జెక్ట్ లేనట్టు, అంటే ఆ వెర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదని అర్థం. అప్పుడు ఏమవుద్ది? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఈ విధంగా వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అవసరం లేకపోతే, ఓకేనా, ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వెర్బ్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఓకేనా? ఇక్కడ రెండింటికి ఆన్సర్ దొరకదు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉందంటే వాట్ ప్రశ్నించినా, హూమ్ అని ప్రశ్నించినా ఆన్సర్ అనేది అక్కడ ఉండదు, అంటే ఆబ్జెక్ట్ ఉండదు. ఓకేనా? ఉదాహరణకి ఇంకేం లేదండి. సపోజ్ ఉదాహరణకి చూద్దాం. చూడండి, హీ కిల్డ్ అన్నాం. అతను చంపాడంటే దెర్ ఇస్ నో మీనింగ్. ఎవరిని చంపాడు, దేనిని చంపాడు అని ఉంటేనే పక్కన ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అంతే కదా? హీ కిల్డ్ అన్నాం, అతను చంపాడు. ఎవరిని చంపాడు, దేనిని చంపాడు అని చెబితేనే ఆ సెంటెన్స్ పూర్తి మీనింగ్ వస్తుంది. ఈ విధంగా ఒక సెంటెన్స్, ఒక వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటేనే మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది కొన్ని వెర్బలకి. అలాంటప్పుడు ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరమో ఆ ఆబ్జెక్ట్ లేకపోతే సెంటెన్స్ మీనింగ్ ఉండదు అనమాట. అటువంటి వెర్బల్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్స్. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బేబీ ఏడుస్తున్నట్టు కంప్లీట్ మీనింగ్ ఉంది కదా, ఆ పక్కన ఇంకే ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఒక బేబీ ఏడుస్తుంది, ద బేబీ ఈజ్ క్రయింగ్. చూడండి, అక్కడ వెర్బ్ ఒకటే సరిపోయింది, ఇంక పక్కన ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఓకేనా? అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా కంప్లీట్ మీనింగ్ ఉంది. సో కొన్ని వెర్బులకి ఆబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్కి మీనింగ్ వస్తుంది. ఆ విధంగా ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉండదో అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? చూడండి, హీ కిల్డ్ ఏ స్నేక్, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్. హీ కిల్డ్ ఏ స్నేక్. సో వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ, హీ కిల్డ్ వాట్, అతను దేన్ని చంపాడు? స్నేక్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఈ విధంగా ఏ వెర్బ్కి అయితే మనకి ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ లైక్స్ స్వీట్స్. షీ సబ్జెక్టు, లైక్స్ వెర్బ్. షీ లైక్స్ వాట్? స్వీట్స్. ఆమె ఇష్టపడుతుంది, వేటిని ఇష్టపడుతుంది? స్వీట్స్. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఆబ్జెక్ట్. సో ఏమవుతుంది? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? గిరి మేడ్ ఏ కేక్. గిరి సబ్జెక్టు, మేడ్ వెర్బ్, కేక్. మేడ్ చూడండి, గిరి మేడ్ వాట్? గిరి ఏం తయారు చేసాడు? కేక్. సో వెర్బ్ తర్వాత వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ కానీ ఉంది అంటే ఆ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా?
నెక్స్ట్ మోహన్ గేవ్ మీ ఎ పెన్. చూడండి, మోహన్ సబ్జెక్టు, గేవ్ వెర్బ్. మోహన్ గేవ్ వాట్, మోహన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఏ పెన్, ఇది ఒక ఆబ్జెక్టు. మోహన్ గేవ్ టు హూమ్, ఎవరికి ఇచ్చాడు, మీ, నాకు. సో ఇక్కడ రెండు వచ్చే ఆబ్జెక్టులు. హూమ్ అని ప్రశ్నిస్తే మీ వచ్చింది, వాట్ అని ప్రశ్నిస్తే ఏ పెన్ అని వచ్చింది. మోహన్ గేవ్ టు హూమ్, ఎవరికి ఇచ్చాడంటే మీ, నాకు. మోహన్ గేవ్ వాట్, ఏమి ఇచ్చాడంటే పెన్. సో హూమ్ అని ప్రశ్నించినా వచ్చింది, వాట్ అని ప్రశ్నించినా వచ్చింది. మొత్తం మీద ఆబ్జెక్టులు ఉన్నాయి, రెండు ఆబ్జెక్టులు, తర్వాత చెప్తాను, ఓకేనా. రెండు ఆబ్జెక్టులు వచ్చాయి. ఏదైనా మొత్తం ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఏముంది, ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్. ఉదాహరణకి she invited him to the function. she invited him to the function. ఇక్కడ చూడండి, ఆమె ఇన్వైట్ చేసింది ఎవరిని, అతన్ని. she invited whom, ఎవరిని ఇన్వైట్ చేసింది, హిమ్. సో ఇన్వైటెడ్ తర్వాత హూమ్ అని ప్రశ్నిస్తే హిమ్ అని వచ్చింది, అంటే ఆబ్జెక్ట్. అప్పుడు ఇన్వైట్ ఏమవుద్ది, ట్రాన్సిటివ్ వెర్బ్. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇటు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ చూద్దాం. he laughed loudly, he సబ్జెక్ట్, లాఫ్ట్ అనేది వెర్బ్. ఈ లాఫ్ట్ తర్వాత అక్కడ లాఫ్ట్ అనే వెర్బ్ తర్వాత వాట్ ప్రశ్నించండి, he laughed what, అతను నవ్వాడు, ఏమిటి నవ్వాడు, నో మీనింగ్. he laughed whom, ఎవరిని నవ్వాడు, నో మీనింగ్. సో వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించినా, హూమ్ అని ప్రశ్నించినా ఆబ్జెక్ట్ అవసరం ఉండదు అక్కడ. కాబట్టి అటువంటి వాటిని అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఐవి, ఓకేనా. ఈ లాఫ్ట్ లౌడ్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది అనమాట, ఓకేనా. సి స్లీపింగ్, సి సబ్జెక్ట్, ఈ స్లీపింగ్ అనేది వెర్బ్. ఆమె నిద్రిస్తుంది. సి స్లీపింగ్ తర్వాత వాట్, ఆమె ఏమి నిద్రిస్తుంది. సి స్లీపింగ్ హూమ్, ఎవరిని నిద్రిస్తుంది అంటే నో మీనింగ్. దీని తర్వాత వాట్ అని ప్రశ్నించినా, హూమ్ అని ప్రశ్నించినా దానికి ఆబ్జెక్ట్ అవసరం ఉండదు. కాబట్టి ఇదేమవుతుంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. మెయిన్ వెర్బే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఒక సెంటెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ బట్టి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ చెప్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ అనేది సబ్జెక్ట్, రైజెస్ అనేది వెర్బ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే తూర్పును సూర్యుడు ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ వాట్, ద సన్ రైజెస్ హూమ్, నో మీనింగ్. ఇక్కడ చూడండి, ఇన్ ద ఈస్ట్, ఇక్కడ ఈస్ట్ అంటే మీకు డౌట్ రావచ్చు, నౌనే. మరి ఆబ్జెక్ట్ అంటే నౌనర్ ప్రొనౌన్ కదా, మరి ఇది ఆబ్జెక్ట్ అనుకోవచ్చు కదా. కానీ ఇది ముందేముంది, ప్రిపోజిషన్. ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌన్ కానీ ప్రొనౌన్ ఉంటే అది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటాం. అంతేగాని వెర్బ్కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ కావాలి మనకి ఇక్కడ, ఓకేనా. వెర్బ్ పక్కన ఉండే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కోసమే మనం ఈ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ చెప్తాం, ఓకేనా. అంతేగాని ప్రిపోజిషన్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పం, ట్రాన్సిటివ్ అని ఇంట్రాన్సిటివ్ అని, ఓకేనా. ద డాగ్ బార్క్స్ ఎ లాట్. ద డాగ్ అనేది సబ్జెక్ట్, బార్క్స్ అంటే అరవడం. ద డాగ్ బార్క్స్ వాట్, కుక్క అరుస్తుంది, ఏమిటి అరుస్తుంది, కుక్క. బార్క్స్ హూమ్, ఎవరిని అరుస్తుంది, తప్పు, నో మీనింగ్. కాబట్టి ఇదేమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉందంటే పక్కన ఆబ్జెక్ట్ లేకపోయినా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కానీ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉందంటే పక్కన ఆబ్జెక్ట్ ఉంటేనే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అని అర్థం, ఓకేనా. ద డాగ్ బార్క్స్ ఎ లాట్, ఇది యాడ్వర్బ్. నెక్స్ట్ అండి, దే అరైవ్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. దే అనేది ఇక్కడ సబ్జెక్టు, అరైవ్డ్ అంటే రావడం, వెర్బు. దే అరైవ్డ్ వాట్, ఏమిటి వచ్చారు. దే అరైవ్డ్ హూమ్, ఎవరిని వచ్చారు అంటే నో మీనింగ్ కదా. కాబట్టి దీని తర్వాత ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అరైవ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ తర్వాత ఆఫ్టర్నూన్ ప్రిపోజిషనల్ యొక్క ఆబ్జెక్ట్. దే అరైవ్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇదంతా కూడా యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుద్ది, యాడ్వర్బ్ ఫ్రేజ్. దే అరైవ్డ్ వెన్, ఎప్పుడు వచ్చారంటే ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది ఇక్కడ. ఇదంతా ఈ ఫ్రేజ్ అంతా యాడ్వర్బల్ ఫ్రేజ్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉంటుందో ఆ వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని, ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉండదో దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం, ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు వస్తాయని చెప్పాను. ఎలాగంటే ఉదాహరణకి సి సబ్జెక్టు, గేవ్ అనేది వెర్బు. సి గేవ్ వాట్, ఆమె ఇచ్చింది, ఏమిచ్చింది, అన్ యాపిల్. సో గేవ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే యాపిల్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఆబ్జెక్టు. గేవ్ తర్వాత హూమ్ అని ప్రశ్నిస్తే సి గేవ్ హూమ్, ఎవరికి ఇచ్చింది ఆమె, నాకు, మీ. సో హూమ్ అని ప్రశ్నిస్తే మీ వచ్చింది ఆన్సర్ కాబట్టి ఇది కూడా ఆబ్జెక్టే,
ఓకేనా. గేవ్ అనే వెర్బ్ తర్వాత వాట్ని ప్రశ్నిస్తే యాపిల్ వచ్చింది. గేవ్ అనే వెర్బ్ తర్వాత హూమ్ అని ప్రశ్నిస్తే మీ అని ఆన్సర్ వచ్చింది. ఎవరికి ఇచ్చిందంటే నాకని. ఈ విధంగా రెండు ఆబ్జెక్టులు వచ్చేటప్పుడు ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే పర్సన్స్ లివింగ్ థింగ్స్ సంబంధించింది ఇక్కడ ఎక్కువగా పర్సన్స్ ఉంటాయి. ఆ పర్సన్స్ ఏమవుతాయంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఏమవుతుందండి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత చివరన ఉన్న ఆబ్జెక్ట్ ఉంది కదా, అది నాన్ లివింగ్ థింగ్స్. అదేందా నాన్ లివింగ్ థింగ్స్ అన్ని కూడా ఏమవుతుంది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉపయోగపడతాయి. ఓకేనా. సి గేవ్ మీ అన్ యాపిల్. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే పర్సన్ సంబంధించిన ఆబ్జెక్ట్, లివింగ్ థింగ్స్ సంబంధించిన ఏమవుతుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ ఏమైనా వచ్చినట్లయితే అవి డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ చూడండి, హీ టోల్డ్ అస్ ఏ స్టోరీ. సబ్జెక్టు వెర్బు, ఇది ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. హీ టోల్డ్ వాట్ అంటే ఏ స్టోరీ. హీ టోల్డ్ టు హూమ్ ఎవరికి చెప్పడతను అజ్. కాబట్టి రెండు ఆబ్జెక్ట్లే. కాబట్టి పర్సన్ సంబంధించిన లివింగ్ థింగ్ సంబంధించింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. అంటే గేవ్ టోల్డ్ అనేవి ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్సే. కొన్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్కి రెండు ఆబ్జెక్టులు ఉంటాయి, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఐ ఆఫర్డ్ హిమ్ సమ్ మనీ. ఆఫర్డ్ వెర్బ్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ హీ ప్రామిస్డ్ సబ్జెక్ట్ వెర్బ్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏ హాలిడే అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, నాన్ లివింగ్ థింగ్. సి ఆస్క్డ్ మీ ఇట్స్ ప్రైజ్. సి సబ్జెక్టు, ఆస్క్డ్ అనేది వెర్బు, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ. ఇట్స్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. విల్ యూ మేక్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. విల్ యూ మేక్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. టు హూమ్ అంటే నాకు, మేక్ వాట్ అంటే ఏ కప్ ఆఫ్ కాఫీ. అవి రెండు ఆబ్జెక్టులు. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. కెన్ యూ గెట్ మీ ఏ డజన్ యాపిల్స్. కెన్ యూ గెట్ వాట్ అంటే ఏ డజన్ యాపిల్స్. ఎవరికి అంటే మీ. హూమ్ అని అంటే, సో గెట్ తర్వాత హూమ్ అని ప్రశ్నిస్తే మీ వచ్చింది, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. వాట్ అని ప్రశ్నిస్తే డజన్ యాపిల్స్ వచ్చింది, కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇంకొక మనకి గేవ్కి, టోల్డ్, ఆఫర్, ప్రామిస్, ఆస్క్డ్, నెక్స్ట్ మేక్, గెట్, ఈ వెర్బల్ తర్వాత మనకి ఎక్కువగా డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. అయితే కొన్ని వెర్బలు ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. సో సెంటెన్స్ బట్టి మనం పోల్చగలగాలి వాటిని. ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్, ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్. సో కొన్ని వెర్బులు మాత్రం రెండు రకాలుగా పనిచేస్తాయి. సో ఈజ్ ప్లేయింగ్ అంది, ఈ సబ్జెక్టు, ఈజ్ ప్లేయింగ్ అనేది వెర్బు. ఈజ్ ప్లేయింగ్ వాట్, అతను ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు, క్రికెట్. సో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది ప్లే అనేది. ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఈజ్ ప్లేయింగ్ అనేది వెర్బు, ఇది సబ్జెక్టు. అయితే ఈజ్ ప్లేయింగ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఇక్కడ లేదు. అతను ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు, క్రికెటో నా ఫుట్బాలో లేదు అక్కడ, అంటే ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. సో ప్లే తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ ప్రిపోజిషన్ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. గ్రౌండ్ అనేది ఆబ్జెక్టే, కాకపోతే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. మనం వెర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. వెర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ గురించే మనం మాట్లాడుతున్నాం. వెర్బ్ యొక్క ఆబ్జెక్టే, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఓకేనా. కాబట్టి ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ తప్ప వెర్బ్కి కాదు. అప్పుడు ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మందికి ఒక సెంటెన్స్లో ఒకే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. లివింగ్ అయినా నాన్ లివింగ్ అయినా వెర్బ్ యొక్క డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ ఏమో డైరెక్ట్ ఆబ్జెక్టు, లివింగ్ థింగ్స్ ఏమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. రెండు ఉన్నప్పుడు మాత్రం డిఫరెన్స్. ఒకటి ఆబ్జెక్ట్ ఉంటే అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అండి, షీ ఈజ్ ఈటింగ్ రైస్. షీ ఈజ్ ఈటింగ్ రైస్, ఆమె రైస్ తింటుంది అని అర్థం. ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్ వాట్, రైస్. కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. షీ ఈజ్ ఈటింగ్ టు లివ్, ఆమె బతకడం కోసం తింటుంది. షీ ఈట్స్ టు లివ్, ఆమె బతకడం కోసం తింటుందని. ఇక్కడ షీ ఈజ్ ఈటింగ్ లేదు, షీ ఈట్స్ ఉన్నది అనుకోండి. తర్వాత వాట్ అని ప్రశ్నించిన ఆన్సర్ లేదు ఇక్కడ. ఈ సెంటెన్స్ లో హూమ్ అని ప్రశ్నించిన ఆన్సర్ లేదు, అంటే ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. చూసారా, ఈట్ అనేది ట్రాన్సిటివ్ గా పనిచేసింది, ఇంట్రాన్సిటివ్ గా పనిచేసింది. ద బెల్ ర్యాంగ్ లౌడ్లీ. ద బెల్ ర్యాంగ్, మోగడం. బెల్ ర్యాంగ్ వాట్,
బెల్లం మోగింది ఏమిటి? బెల్లం మోగింది హూమ్, ఎవరిని అంటే మీనింగ్ లే కదా, అంటే ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు దీనికి. బెల్ బాగా బిగ్గరగా మోగిందని. ద ప్యూన్ ర్యాంగ్ ది బెల్. ద ప్యూన్ ర్యాంగ్ వాట్? ప్యూను మోగించాడు, దేని మోగించాడు? బెల్ అని. వాటర్ ప్రశ్నిస్తే ఆన్సర్ బెల్ వచ్చింది, కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడేమో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ర్యాంగ్, ఇక్కడేమో ట్రాన్సిటివ్ అంటే రింగ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం. సో రింగ్ అనే వెర్బ్ ట్రాన్సిటివ్గా పనిచేస్తుంది, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. సో మనకి ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ తెలియాలంటే ఎక్కువగా వెర్బ్స్ మీద మనకు బాగా ఐడియా ఉండాలి, వెర్బ్స్ యొక్క మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, గిరి స్పీక్స్ లౌడ్లీ. గిరి సబ్జెక్టు, స్పీక్స్ అంటే మాట్లాడే వెర్బ్. గిరి స్పీక్స్ హౌ వాట్ అని వచ్చింది. గిరి స్పీక్స్ వాట్ అని అంటే ఇక్కడ ఏమనుందా? లేదు, లౌడ్లీ అని ఉంది ఇక్కడ. గిరి స్పీక్స్ హౌ అంటే గిరి ఎలా మాట్లాడాడు? లౌడ్లీగా మాట్లాడు. హౌ అని ప్రశ్నిస్తే వచ్చిందే కానీ లౌడ్లీ అనేది, వాట్ అని ప్రశ్నిస్తే కానీ, హూమ్ అని ప్రశ్నిస్తే కానీ ఇక్కడ ఆన్సర్ రాలేదు, అంటే ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో గిరి స్పీక్స్ హౌ అని ప్రశ్నిస్తే వచ్చింది కాబట్టి ఇదేమవుద్ది? యాడ్ వర్బ్ అవుతుంది. తర్వాత యాడ్ వర్బ్లో చెప్పుకుందాం. గిరి స్పీక్స్ ద ట్రూత్. గిరి సబ్జెక్టు, స్పీక్స్ అనే వెర్బ్. గిరి స్పీక్స్ వాట్? ద ట్రూత్. గిరి స్పీక్స్ వాట్? గిరి ఏం మాట్లాడాడు? ట్రూత్ మాట్లాడాడు. సో వాట్ అని ప్రశ్నిస్తే ఇక్కడ ఆన్సర్ ఉంది, కాబట్టి ఇది ఏమవుద్ది? ట్రాన్సిటివ్ వెర్బ్. ఒక సెంటెన్స్లో వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించినా దాని ఆన్సర్ అక్కడ ఉన్నా, హూమ్ అని ప్రశ్నించి దాని ఆన్సర్ అక్కడ ఉన్నా, అప్పుడు ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆ సెంటెన్స్లో వాట్ అని ప్రశ్నించినా, హూమ్ అని ప్రశ్నించినా, దేని తర్వాత వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించినా, హూమ్ అని ప్రశ్నించినా ఆన్సర్ కానీ ఆ వెర్బ్ తర్వాత లేకపోతే, దాని యొక్క ఆన్సర్ వెర్బ్ తర్వాత వెంటనే లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. దే మీట్ టు హిమ్. దే సబ్జెక్ట్, మీట్ వెర్బ్. వెర్బ్ తర్వాత దే మీట్ హూమ్ అని ప్రశ్నిస్తే ఎవరిని వారు కలిశారు? హిమ్, అతన్ని. అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాయాలి తప్ప ముందు ఎటువంటి ప్రపోజిషన్ రాయకూడదు. ఓకేనా? గిరి న్యూ టు హెర్. గిరి సబ్జెక్ట్, ఇది వెర్బ్. గిరి ఆమెకు తెలుసు. గిరి న్యూ హూమ్, ఎవరికి తెలుసు? హెర్కి. ఇక్కడ టూ రాయకూడదు, గిరి న్యూ హెర్ అనాలి. ఓకేనా? దే డిమాండ్ ఫర్ స్వీట్స్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ కదా, ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే డైరెక్ట్గా ఆబ్జెక్టే రావాలి. దే డిమాండ్ ఫర్ స్వీట్స్. దే డిమాండ్ వాట్? వాళ్ళు డిమాండ్ చేశారు. ఏంటి డిమాండ్ చేశారు? స్వీట్స్. అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత మరి ప్రపోజిషన్ రాయకూడదు. దే రిజంబల్ టు దేర్ ఫాదర్ అంటే వాళ్ళ ఫాదర్ని పోలి ఉన్నారు. రిజంబల్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, తర్వాత ప్రపోజిషన్ రాయకూడదు. ఎవరిని పోలి ఉన్నారంటే దేర్ ఫాదర్. ఐ కెన్ అఫోర్డ్ వాట్? నేను భరించగలను. ఓకేనా? ఐ కెన్ అఫోర్డ్ వాట్ అంటే దిస్ కాస్ట్లీ బైక్. అంతేగాని ఇక్కడ టూ రాకూడదు, ట్రాన్సిటివ్ వెర్బ్ ఇక్కడ. ఏది? అఫోర్డ్ అనేది. ఓకేనా? షీ హ్యాస్ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ ద టెస్ట్. హ్యాస్ క్వాలిఫైడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. షీ హ్యాస్ క్వాలిఫైడ్ వాట్? ఆల్ ది టెస్ట్. ఇండియన్ ప్రపోజిషన్ రాయకూడదు, ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాయాలి. ద పోలీస్ హ్యాస్ ఇన్వెస్టిగేటెడ్ ఆన్ దిస్ ఇష్యూ. ఇన్వెస్టిగేటెడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఇన్వెస్టిగేటెడ్ వాట్? ఏంటి ఇన్వెస్టిగేట్ చేశారు? కేసుని లేదా ఇష్యూని. అంటే ఇది ఆబ్జెక్ట్, ముందు ప్రపోజిషన్ రాయకూడదు. ఈ ఆర్డర్డ్ వాట్? అతను ఆర్డర్ చేశాడు ఏంటి? స్వీట్స్. అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాయాలి తప్ప ముందు ప్రపోజిషన్ రాయకూడదు. షీ హ్యాస్ నాట్ కంట్రోల్డ్ ఓవర్ హెర్ చిల్డ్రన్. షీ హ్యాస్ నాట్ కంట్రోల్డ్ ఓవర్ హెర్ చిల్డ్రన్. చూడండి, కంట్రోల్డ్ అనే ట్రాన్సిటివ్ వెర్బ్. కంట్రోల్డ్ హూమ్? ఎవరిని కంట్రోల్ చేయలేదు ఆమె? హెర్ చిల్డ్రన్. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఉండాలి తప్ప పక్కన ప్రపోజిషన్ రాయకూడదు. మై మదర్ అడ్వైజ్డ్ టు మీ టు కన్సల్ట్ ఎ డాక్టర్. మై మదర్ అడ్వైజ్డ్ హూమ్? మా అమ్మ అడ్వైజ్ ఇచ్చింది ఎవరికి? నాకు, మీ. సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ముందు ప్రపోజిషన్ టూ రాయకూడదు. The inspector addressed to the assembly on the occasion of the 26th January. The inspector addressed transitive verb. Addressed what? Address చేశారు. తను ఏంటి అడ్రస్ చేశారు? ద అసెంబ్లీ. కాబట్టి ముందు ప్రపోజిషన్ రాయకూడదు. ప్లీజ్ టెల్ టు హిమ్ టు డూ హిజ్ వర్క్. ప్లీజ్ టెల్ వాట్? టెల్ తర్వాత వాట్ అని ప్రశ్నించండి. లేదు, టెల్ తర్వాత హూమ్ అని ప్రశ్నించి ఎవరికి? టెల్ హూమ్, ఎవరికి చెప్పాలి? హిమ్, అతనికి. సో పక్కన ప్రపోజిషన్ ఉండకూడదు. సో టెల్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేస్తుంది ఇక్కడ. ఓకేనండి? ఈ విధంగా కొన్ని వెర్బులు ఉన్నాయి. ఆ వెర్బులు
ట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు దాని తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ రాయాలి తప్ప దాని ముందు ఎటువంటి ప్రపోజిషన్స్ రాయకూడదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఈ టైప్ బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని వెర్బులు ట్రాన్సిటివ్గా పనిచేస్తాయి, ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తాయి. ఆ వెర్బులు కూడా మీరు నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కొన్ని వెర్బులు ఇక్కడ రాయడం జరిగింది. ఈ వెర్బ్స్ మీద మనకి ఇవి ట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు తర్వాత ప్రపోజిషన్ ఇస్తారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వీటి మీద ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వీటి తర్వాత ప్రపోజిషన్ ఇస్తే తప్పు ఇప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు. అయితే అవి ఏంటంటే అటాక్, ఇన్ఫార్మ్, నో, ల్యాక్, డిస్కస్, రైజ్, హ్యావ్, రిజంబుల్, అడ్రస్, బ్రింగ్, డిమాండ్, క్వాలిఫై, ప్రామిస్, సైన్, మ్యారీ, జాయిన్, స్ట్రెస్, ఫేస్డ్, కంట్రోల్, ఇన్వెస్టిగేట్, రీచ్, టార్గెట్, అవైట్, బ్లేమ్, మీట్, డిస్క్రైబ్, టెల్, ఆస్క్, ఆన్సర్. వీటి తర్వాత ట్రాన్సిటివ్ వెర్బ్గా పనిచేసినప్పుడు వీటి తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉండాలి తప్ప ప్రపోజిషన్స్ ఏవి ఇచ్చినా కరెక్షన్ సెంటెన్స్లో అవి రాంగ్గా మనము ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ అటాక్ చూడండి, ఇండియా అటాక్డ్ పాకిస్తాన్ అనాలి తప్ప ఇండియా అటాక్డ్ ఆన్ పాకిస్తాన్ అనకూడదు. ఎందుకంటే అటాక్ అనేది అక్కడ ఇండియా అటాక్ వాట్, దేన్ని అటాక్ చేసిందంటే పాకిస్తాన్ అని, లేదా పాక్ అటాక్డ్ ఇండియా అనాలి తప్ప పక్కన ప్రపోజిషన్ రాకూడదు. అయితే ఇక్కడ రెడ్ మాకు టిక్ పెట్టు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అటాక్ అనేది ఇంట్రాన్సిటివ్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా, చూసుకోవాలి. అక్కడ సెంటెన్స్లో మీకు అర్థమైపోద్ది ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అని. అప్పుడు ప్రపోజిషన్ రాకూడదని అర్థం. ఈ వెర్బ్స్ మీద ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో. ఇన్ఫార్మ్, నో కూడా మనకి కొన్ని సందర్భాలలో ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. ల్యాక్ సేమ్. రెడ్ మార్క్ ఉంది, సపోజ్ మ్యారీ రెడ్ మార్క్ ఉంది. మ్యారీ సపోజ్ చూడండి, ఐ విల్ మ్యారీ సూన్. ఐ విల్ మ్యారీ సూన్ అంటే నేను త్వరలో పెళ్లి చేసుకుంటున్నాను. అక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు, అక్కడ ఇంట్రాన్సిటివ్. సి మ్యారీ హిమ్, లేదా సి మ్యారీడ్ గిరి, ఆమె గిరిని పెళ్లి చేసుకుంది. అక్కడ మాత్రం సి మ్యారీడ్ హూమ్ గిరి, సి మ్యారీడ్ హూమ్ హిమ్, అక్కడ ట్రాన్సిటివ్గా పనిచేసింది. ఓకేనా, ట్రాన్సిటివ్గా పనిచేసినప్పుడు మాత్రం మ్యారీడ్ తర్వాత ఎటువంటి ప్రపోజిషన్ రాయకూడదు. ఓకేనా, ఇప్పుడు చూడండి మ్యారీ, అందువల్ల ఇది ఇంట్రాన్సిటివ్గా పనిచేస్తే ట్రాన్సిటివ్గా పనిచేస్తుంది. సైన్ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. మిగతా టిక్స్ లేనివన్నీ కూడా ఓన్లీ ట్రాన్సిటివే, వాటి తర్వాత ఎటువంటి ప్రపోజిషన్స్ రాయకూడదు, డైరెక్ట్గా ఆబ్జెక్టే రావాలి. ఆన్సర్ కూడా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ లాఫ్ట్ అట్ మీ. ఇక్కడ చాలా మంది సార్ ప్రపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది కదా, అంటే ఈ ఆబ్జెక్ట్ దీనికి కాదు అని చెప్పారు కదా, ప్రపోజిషన్ ఉంది కదా, కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ అంటే తప్పు. కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఉన్నాయి. ఫ్రేజల్ వెర్బ్స్ అంటే వెర్బ్తో పాటు ప్రపోజిషన్ అంతా ఒకటే. ఓకేనా, లాఫ్ట్ అట్ అంతా మీనింగ్ ఒకటే. అప్పుడు ఇదేమవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. సి లుక్డ్ ఇంటూ, ఇదంతా ఒకటే ఫ్రేజల్ వెర్బ్, ఇది సెపరేట్ కాదు. ఇది ప్రపోజిషన్, ఈ ప్రపోజిషన్కి ఇది ఆబ్జెక్ట్ అంటే తప్పు, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. సి లుక్డ్ ఇంటూ ద మ్యాటర్. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి మీరు బాగాను. ఓకేనా, నా ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. నో వన్ రిలైస్ ఆన్, రిలైస్ అంటే ఆధారపడ్డం, కాబట్టి ఇదంతా ఫ్రేజల్ వెర్బ్, కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్. ఐ క్యారీడ్ అవుట్ ఈజ్ ఆర్డర్స్. క్యారీడ్ అవుట్ అనేది అమలు చేయడం, ఎంత కూడా ఒక ఫ్రేజల్ వెర్బ్, కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా, పక్కన ఉన్నది ఆబ్జెక్ట్. సో ట్రాన్సిటివ్ వెర్బుల తర్వాత ఆబ్జెక్టులు వస్తే అవి ఆబ్జెక్టులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఫ్రేజల్ వెర్బ్స్లో ప్రపోజిషన్ కనబడుతుంది. అంతే, ప్రపోజిషన్ కనబడిందంటే మీరు ప్రపోజిషన్ ఉంటే ఆ తర్వాత ఉన్నది ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కదా, కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ అవుద్ది అనుకుంటే తప్పు. కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ నేర్చుకోండి రిఫర్ చేసి, నా ఛానల్లో ఉన్నాయి. ఆ ఫ్రేజల్ వెర్బ్స్ అంతా కూడా అదంతా కలిపి ఒక వెర్బ్ కింద తీసుకోవాలి. అప్పుడు అది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుద్ది పక్కన ఆబ్జెక్ట్ ఉంటే. ఓకేనండి, ఈ విధంగా మనకి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ మీద బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.